So today we are going to study about the dispersal of seeds. So different methods of dispersal of seeds. So see here, so these are the seeds of the Tridax plant, so which are dispersed by the wind. So wind ద్వారా disperse అయ్యే seeds ఎలా ఉంటాయి, they will be having the light in weight and they will be having hair like structures so that they can easily travel through the wind ద్వారా వెళ్ళడానికి అవి మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట. దానికి హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అలా ఉండడం వల్లనే అది మంచిగా గాలిలో వెళ్ళగలుగుతుంది. సో దీస్ ఆర్ ద సీడ్స్ దట్ ఆర్ డిస్పర్స్డ్ బై ద విండ్. ఇక్కడ చూడండి, కింద సీడ్ ఉంది, పైన హెయిర్ లాగా కనిపిస్తుంది కదా. అగోండి, కొంచెం గాలి రాగానే వెళ్ళిపోతూనే ఉన్నాయి అవి. సో దీస్ ఆర్ ద సీడ్స్ దట్ ఆర్ డిస్పర్స్డ్ బై ద విండ్. సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే సీడ్స్ దట్ ఆర్ డిస్పర్స్డ్ బై ద బర్స్టింగ్ మెకానిజం, బర్స్టింగ్ ఆఫ్ ద ఫ్రూట్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్రూట్ అది ఏమవుతుందంటే దానంతలో ఓన్గా అది బర్స్ట్ అయిపోయి సీడ్స్ అనేవి డిస్పర్స్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఇది ఫ్రూట్ దేని ఫ్రూట్ ఇది? దతురా ఫ్రూట్ కదా. సో దతురా ఫ్రూట్, ఈ సీడ్స్ అన్నీ కూడా, సో ఇక్కడ చూడండి ఇలా ఫ్రూట్ దానంతలో అదే ఇలా పగిలిపోయి మనకి డిస్పోజ్ అయిపోతాయి అన్నమాట సీడ్స్ అన్నీ. సో దతురా ఫ్రూట్కి ఇక్కడ చూడండి, సీడ్స్ ఏమో పచ్చిగా ఉన్నప్పుడు, అది ఎండిపోయినప్పుడు దాని అంతలో అది ఇలా బర్స్ట్ అయిపోయి మనకి సీడ్స్ అనేవి బయట పడిపోతాయి. సో దిస్ ఈజ్ వన్ మెకానిజం వేర్ ద సీడ్స్ ఆర్ డిస్పర్స్డ్ బై ద బర్స్టింగ్ ఆఫ్ ద ఫ్రూట్. నెక్స్ట్ ఈజ్ ద సీడ్స్ దట్ ఆర్ డిస్పర్స్డ్ బై ద యానిమల్స్. సో యానిమల్స్ ద్వారా సీడ్స్ డిస్పర్స్ అవ్వాలి అంటే వాటికి ఏముండాలి? దే షుడ్ హ్యావ్ ద హూక్ లైక్ స్ట్రక్చర్స్. సో యానిమల్స్ పైన హెయిర్ ఉంటుంది కదా బాడీకి, సో ఆ హెయిర్కి ఈ హూక్స్ లాంటివి ఏవైతే హెయిర్స్ ఉన్నాయో దీనికి, ఈ సీడ్కి, ఆ హూక్స్ అన్నీ దానికి అతుక్కొని అది ఆ యానిమల్ ఎక్కడ ట్రావెల్ అవుతుందో అక్కడ వరకు ఈ సీడ్స్ కూడా డిస్పర్స్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద సీడ్స్ దట్ ఆర్ డిస్పర్స్డ్ బై ద యానిమల్స్. సో టుడే we have seen the three different mechanisms of seed dispersal. One is dispersal by the wind, and another one is the dispersal by bursting of the fruit, and another is a dispersal by the animals. These seeds will be having the hook like structures to disperse through the body to disperse from the bodies of the animals. Bodies kattukodaniki daniki they will be having the hook like structures.